తేనెటీగల దాడితో గ్రామం అల్లాడిపోయింది. సాయంత్రం వేళ వీధుల్లో ఆరు బయట కూర్చున్న వారిపై విరుచుకుపడింది. 25 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. కొందరికి వాంతులు, విరోచనాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. చేసినాను. అంత లోపల కాసేపటికి ఇవి తోలేటప్పటికి మా నాన్న వచ్చినాడు. ఆయన షర్టుకు మొఖానికి అంతా ఉండేటప్పటికి షర్ట్ ఇట్లా తీసి వేసేసి ఇంట్లోకి తోసినాను. ఆ ఇదిలీయడంలో నా చెవులేక ఒకటి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు కదా, ఇంకేం ఇబ్బంది ఉండదని నేను పక్కన మా పాప ఉంటే మా పాప కాడికి పోయి చెవులో చూపించుకుందామని ఆ ఇంట్లోకి పోయేటప్పుడు దారెమ్మిడి ఆవే. అప్పటికి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా ఎదలగొట్టుకుంటా పరిగెత్తున్నారు. నేను హాస్పిటల్కి పోయి చూసుకొని అంతలో మా అమ్మ వచ్చి మా అమ్మకు అన్ని మల్లుకొని వాళ్ళిద్దరికి కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కన్ను తిరిగి పడిపోయి ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చింది. ఊర్లో అంతా 20 మంది దాకా జరిగిందని టాక్ వచ్చింది. మాకు తెలిసిన మా పక్కనైతే 15 మంది దాకా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏదో తెలీదు. వచ్చింది ఒకటి తలప చుట్టుకుని తీసుకుంటా మెయిన్ రోడ్లోకి పోయి అంటాడుతా అంటే అవన్నీ వాళ్ళ